శ్రీమాత్రే నమః. శ్రీ ఆంజనేయ స్వామివారి మహాత్మ్యం 22వ భాగం. దరిద్ర బ్రాహ్మణుడి కథ. పూర్వం ఒక కుగ్రామంలో దరిద్రుడైన ఒక బ్రాహ్మణుడుండేవాడు. చదువు ఏమాత్రం అబ్బలేదు. ఒక పూరి గుడిసెలో కాపురం ఉంటున్నాడు. పెళ్లి కాలేదు. భిక్షమెత్తుకుని జీవించేవాడు. కాని సజ్జనుడుగా జీవిస్తున్నాడు. అతని ఇంట్లో శ్రీ సీతారామాంజనేయ విగ్రహాలున్నాయి. ప్రతిరోజు వాటిని పరిశుద్ధ జలంతో కడిగి పూలు పెట్టి నమస్కరించేవాడు. ప్రార్థనా మంత్రాలైనా రావు. మనసుకు తోచిన మాటలతో పూజ చేసేవాడు. ఇలా జీవితం గడిచిపోతోంది. ఒకసారి శ్రావణ మాసంలో ఆ దేశాన్ని పాలించే రాజు సైనికులతో ఎక్కడికో వెళ్తూ ఆ గ్రామానికి వచ్చాడు. అప్పటికే చీకటి పడింది. దీనికి తోడు వర్షం కురవడం ప్రారంభమైంది. వాన బాధ భరించలేక రాజు సైనికులు ఎక్కడ ఇల్లు కనిపెడితే అక్కడ తలదాచుకున్నారు. కొందరు ఈ పేద బ్రాహ్మణుడి ఇంట్లోకి ప్రవేశించి తాము రాజుగారి సేవకులమని, తాము ఈ ఇంట్లో ఉంటామని చెప్పి బ్రాహ్మణుణ్ణి బయటకు పొమ్మని ఆదేశించారు. అప్పుడు ఆ బ్రాహ్మడు ప్రార్థనతో, అయ్యలారా, మా దేవుళ్ళ అయిన సీతారామాంజనేయ స్వాములు నిద్రపోతున్నారు. వాళ్ళను ఇప్పుడు నేను నిద్రాభంగం చేసి మేల్కొల్పలేను అని అతి వినయంగా సమాధానం చెప్పాడు. సైనికులకు కోపం వచ్చి ఆ విగ్రహాలను తీసుకుని బయటకు వెళ్ళమని గట్టిగా చెప్పారు. వినకపోతే విపరీతంగా కొట్టడం ప్రారంభించారు. పాపం ఆ దెబ్బల బాధ భరించలేకపోతున్నాడు. కొంచెం ధైర్యం చేసి ఎట్లాగో అలా ఆ విగ్రహాలున్న చోటికి వెళ్ళి, శ్రీరామ, నన్ను ఈ దుర్మార్గులు బాధిస్తున్నారు, మీకు నిద్ర లేకుండా చేస్తున్నారు అని విలపిస్తూ ఆ విగ్రహాలను వీపుపై ఉంచుకొని జలపాత్రను ఎడం చేతిలో పట్టుకుని దండాన్ని కుడి చేతిలో ధరించి బయటకు వచ్చి చూరు కింద నిలబడ్డాడు. లోపల సైనికులు హాయిగా నిద్రపోతున్నారు. వర్షం విపరీతంగా కురుస్తోంది. ఏమీ చేయటానికి అతనికి పాలుపోవటం లేదు. నీటి పాత్రను నేల మీద ఉంచి ఎడమ చేతితో ఆంజనేయ విగ్రహాన్ని తీసుకొని, వాయునందన, నీ ప్రతాపం ఇంతేనా? నీ పరాక్రమాన్ని పురాణాలన్నీ విపరీతంగా వర్ణించాయని అంటారు. నిన్ను నువ్వు రక్షించుకోలేవా? నీ స్వామిని కాపాడుకోలేవా? ఎందుకొచ్చిన పరాక్రమం అని దుఃఖిస్తూ ఆంజనేయుడు తోకను పుచ్చుకొని గాలిలోకి ఆ విగ్రహాన్ని విసిరేశాడు. అంతే, ఆ విగ్రహం హనుమంతునిగా మారిపోయింది. బ్రహ్మాండ బాండాలన్నీ దద్దరిల్లేటట్లు భయంకర గర్జన చేశాడు హనుమ. ఆ గర్జనకు రాజు, అతని సైనికులు, ఊళ్ళోని మగవాళ్ళందరూ గుండెలు పగిలి చచ్చిపోయారు. స్త్రీలు మాత్రం బతికే ఉన్నారు. ఎట్లాగో ఆ రాత్రి గడిచిపోయింది. వర్షం కూడా తగ్గిపోయింది. తెల్లవారిన తర్వాత ఎక్కడ చూసినా పురుషుల శవాలే కనిపించాయి. ఈ పేద బ్రాహ్మణుడు, ఊళ్ళోని స్త్రీలు కలిసి ఆ శవాలన్నిటికీ దహన సంస్కారాలు చేశారు. అప్పటి నుండి ఆ ఊళ్ళోని స్త్రీలు అతని భర్తగా స్వీకరించారు. అనేక సుఖాలు అనుభవించి సీతారామాంజనేయులను నిత్యం పూజిస్తూ కొద్ది రోజులకు రాజైనాడు. అప్పటి నుంచి ఏ స్త్రీ అయినా గర్భంలో పురుష శిశువును ధరిస్తే హనుమ గర్జించేవాడు. గర్భపాతం జరిగి ఆ శిశువు మరణించేవాడు. ఆ గ్రామం పూర్తిగా మగవలదే అయింది. మగవాళ్ళు లేని గ్రామంగానే ఉండిపోయింది. మళ్ళీ మగ శిశువు జననం అనేది అక్కడ జరగలేదు.